రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఆపి రేవంత్ రెడ్డి గారు అడిగినారని ఆపడం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎంతో అవసరం. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒక ప్రాణనాడు లాంటిది రాయలసీమ జిల్లాలకు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటిదని చెప్పడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓటుకు నోటుకు భయపడి 800 అడుగులలోనే పాలమూరు రంగారెడ్డి డిండి ద్వారా నీళ్లు కట్టి వితౌట్ పర్మిషన్లు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా, ఏ పర్మిషన్లు లేకుండా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ కల్వకుర్తి దాని సామర్థ్యం పెంచడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గండి కేసీఆర్కు భయపడి ఓటుకు నోటు కేసులో ఎక్కడ తీసుకుపోయి బొక్కలు పెడతాడో కాబట్టి నాకు ఏమి అడ్డు చెప్పకూడదని భయపడి ఆ రోజు వాళ్ళు కట్టుకుంటుంటే కన్ను మూసుకొని కూర్చున్నాడు. ఈరోజేమో రేవంత్ రెడ్డి గారు అడిగినారని ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపినాడు. ఆయన వితండవాదం చేస్తున్నాడు. 840 అడుగుల లోపల 800 అడుగుల వరకు కేవలం 20 టీఎంసీలే ఉంటాయి కదా, ఆ 20 టీఎంసీలకి ఇంత కొట్లాడుకోవాలన్నా అని వితండవాదం చేస్తూ ఉంటారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఇంతకుముందు చేశారు, ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది. మినిమం ఆలోచన లేదా? 880 అడుగులు కాదు, 854 అడుగులకు చేరక ముందే శ్రీశైలంలోకి వచ్చేటువంటి ప్రవాహాన్ని మొత్తం కూడా వాళ్ళు రోజుకి 8 టీఎంసీలు చొప్పున తీసుకుపోతున్నారు. అంటే శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహము రాకముందే తీసుకుపోతున్నారు, మనం వాడుకోకుండా. 854 అడుగులు వస్తే తప్ప పోతిరెడ్డి పాడుకు మనం నింపుకోలేం. 854 అడుగులు వస్తే కేవలం 44,000 టీఎంసీలు క్యూసెక్కులు తీసుకుంటాం. అది రాకముందే వాళ్ళు తీసుకుపోతున్నారు కదా. మామూలు 854 అడుగులకు నెల రోజులలో రావాల్సింది ముందే వాళ్ళు తోడేం వల్ల అది 2 నెలలు 3 నెలలు పట్టే పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు 800 అడుగుల నుంచే ప్రవాహం స్టార్ట్ అయినప్పటి నుంచే తీసుకుంటా ఉండారో అదే పద్ధతిలో మనం కూడా 800 అడుగులలోనే నీళ్లు తీసుకొని ఏదైతే ఎస్ఆర్బిసి కానీ, గోరుకల్ రిజర్వాయర్ కానీ, లేకుంటే అవుకు రిజర్వాయర్ కానీ, కడపలో ఉండేటువంటి గండికోట రిజర్వాయర్ కానీ వీటన్నిటిని నింపి పెట్టుకుంటే సేఫ్ లో ఉంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఈ కార్యక్రమం రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు తీసుకొని వచ్చినారు. 800 అడుగులలోనే తీసుకోవచ్చు కాబట్టి నువ్వు 840 అడుగుల లోపల గురించి ఆలోచిస్తా ఉన్నావు. 840 అడుగులు రాకముందే మన ప్రాజెక్టులు నింపుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే అదే పనే వాళ్ళు చేస్తా ఉన్నారు, మనం చేసుకుంటే తప్పేముంది. ఆ రోజు వాళ్ళు ఎవరికి భయపడకుండా పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు. నువ్వు భయపడి అడ్డు చెప్పలేకపోయినావు. గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినా కూడా కట్టుకున్నాడు. మనం ఎందుకు భయపడాలి? నీలాక జగన్మోహన్ రెడ్డి భయపడేవాడు కాదు. ప్రజల కోసం మొండిగా ఎంత దూరమైనా పోతాడు. తర్వాత మీరు 20 టీఎంసీలు ఏమవుతుంది కదా అంటారు. 20 టీఎంసీల నీళ్ళు అంటే 20 లక్షల ఎకరాలకు 2 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది, కొన్ని లక్షల మందికి తాగునీరు వస్తుంది. 2 లక్షల ఎకరాల సాగునీరు అంటే మినిమం కామన్ సెన్స్. దాదాపుగా 40 నుంచి 50 వేల బస్తాలు ఈరోజు ఎకరాకు వరి ధాన్యం వస్తున్నాయి. 2 లక్షల ఎకరాలంటే 80 లక్షల నుంచి
1,000,000 బస్తాల వరి ధాన్యం వస్తుంది. 1,000,000 బస్తాలు అంటే మీకు లెక్క అవుతుందా? అంటే మీరు చేసేటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేసేటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి అడ్డంగా మాట్లాడతారా? నీ కొడుకు ఏమంటాడు? ఒక టీఎంసీ కోసమేమో యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక టీఎంసీ నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్యన, 10 టీఎంసీల నీటి కోసము దేశాల మధ్యనే యుద్ధాలు జరుగుతున్నాయి అన్నారు. మీ కొడుకు చెప్పినాడు, నేను చెప్పాను. అది ఈరోజు అపర మేధావిగా ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెస్తున్నటువంటి మీ పుత్రరత్నము లోకేష్ బాబు గారు చెప్పినటువంటి విషయం అది. మరి 10 టీఎంసీల కోసం యుద్ధాలు దేశాల మధ్య జరుగుతుంటే 20 టీఎంసీల నీటిని మీరు అంతా ఈజీగా తీసుకుంటారు. అంటే మీ కొడుకు ఉన్నటువంటి నీటి ప్రాధాన్యత గురించి మీ కొడుకు ఎక్కువ నాలెడ్జ్ ఉందా, మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనుకోవాలా? మీ ఇద్దరికంటే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు ఎక్కువ ఉంది కాబట్టి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని వచ్చిన. ఈరోజు 8వ ఏదైనా మనకు అదృష్టం బాగాలేక వర్షాలు కనుక వర్షపాతం తగ్గితే మన పరిస్థితి ఏమిటి? ఆ రోజు 15 టీఎంసీలు ఉన్నటువంటి మనకు ఆల్మట్టి డ్యామ్ ఆ రోజు ఎత్తు పెంచుతా ఉంటే మీరు ఆ రోజు ఊరుకొన్నారు. ఈరోజు మళ్ళీ ఆల్మట్టి డ్యాము ఎత్తు పెంచుతున్నారు. దాదాపుగా 100 టీఎంసీల ఎక్కువ సామర్థ్యానికి పెంచుతా ఉన్నారు. అంటే 125 టీఎంసీల ప్రస్తుతానికి 129 టీఎంసీలు ఉన్నటువంటి ప్రాజెక్టును కర్ణాటక వాళ్ళు ఆల్మట్టిని 229 టీఎంసీల సామర్థ్యానికి పెంచుకుంటా ఉన్నారు. మీరు కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరచండి, మేల్కోండి. మీరు భయపడి అటు కర్ణాటకకు ఇటు తెలంగాణకు భయపడి మన రాష్ట్ర ప్రయోజనాలను, మన రాయలసీమ మన ఎందుకంటాను అంటే మీరు కూడా రాయలసీమలో పుట్టినామని చెప్తున్నారు కాబట్టి మన రాయలసీమ ప్రయోజనాలను కాపాడండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా కర్నూలులో జలదీక్ష చేసినాడు, 3 రోజులు నిరాహార దీక్ష చేసినాడు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతా ఉంటే 100 టీఎంసీల కెపాసిటీ పెంచుతా ఉంటే నిద్రపోతున్నారా? అవన్నీ కూడా పూర్తయినాయంటే మనకి 857 అడుగులు శ్రీశైలం డ్యామ్ లెవెల్ రావాలంటే పెద్ద ఎత్తున వరదలు వస్తే తప్ప వచ్చే పరిస్థితి ఉండదు. ఇక తుంగభద్ర నది మీద వచ్చేటువంటి నీటి మీద కూడా సుంకేశ్వర పైన ప్రాజెక్టులు తీసుకుంటున్నారు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. మేల్కోనండి. ఎంతసేపు ఉన్నా అమరావతి అనేదే కాదు, రాష్ట్రం అంటే ఒక అమరావతి రాజధానే కాదు, రాష్ట్రం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాల ప్రయోజనాలు కాపాడాలి ముఖ్యమంత్రి గారు. మీరు ఈరోజు ఎవరికో భయపడి ఉమ్మడి రాష్ట్రం విడిపోతానే కేసులకు భయపడి ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఈరోజు అడ్డగోలుగా వాడుకుంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ప్రాజెక్టు కూడా, విద్యుత్ ప్రాజెక్టు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు మెయింటైన్ చేస్తుంటే ఆ రోజు భయపడి
మీరు దాని జోలికి పోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే పోలీసులను పంపించి తెలంగాణ అధికారుల కంచి మెడబట్టి గెంటేసి వాళ్ళని తరిమేసి ఆ ప్రాజెక్టును మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా భయపడలేదు. కాబట్టి మీరు భయంతో రాజకీయాలు చేసి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద ప్రేమతో రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడతా ఉంటే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఈరోజు మీరు ఎటు చేత కాకుండా ఉన్నారు. మేమైతే దీని మీద రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగము, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఉన్నటువంటి రైతాంగం అయితేనేమి, ప్రజలైతేనేమి, మా ప్రయోజనాలను మేము కాపాడుకోవడానికి మీకు చేత కాదని తెలిసిపోయింది. కాబట్టి మా ప్రయోజనాలను మేము కాపాడుకోవడానికి మేమందరం కూడా ఉద్యమ బాట పడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, మనకు రాయలసీమ ఎత్తిపోతల ఒక ఇన్సూరెన్స్ మంత్రి, మనకు తక్కువ నీళ్ళు వచ్చినా ముందే మన ప్రాజెక్టులన్నింటినీ నింపుకోవచ్చు. కాబట్టి దాన్ని సాధించడానికి మన పార్టీ తరఫున పోరాటం మొదలు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీ మీద నమ్మకం లేక మేము పోరాట బాట తీసుకున్నాం. కాబట్టి రేపు 5వ తేదీన, అంటే ఫిబ్రవరి 5వ తేదీన పోతిరెడ్డిపాడులోనే ఒక భారీ బహిరంగ సభకు మేము పెట్టాలని మా పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. రాంభూపాల్ రెడ్డి గారి నంద్యాల పార్టీ అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు రేపు 5వ తేదీన ఈ కార్యక్రమానికి అక్కడి నుంచి పోరాటానికి నాంది పలుకుతూ శంఖారావం మొదలు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. మీరు రకరకాలుగా అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ మేము న్యాయస్థానం ద్వారా అయినా సరే పర్మిషన్ తెచ్చుకొని అక్కడ పెట్టడానికి మేము ముందరికి పోతా ఉన్నాం. కాబట్టి నేను రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను, ఈ కార్యక్రమానికి మనకు రావాల్సినటువంటి నీటిని మనం తీసుకునేదానికి రాయలసీమనే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలపాలని, రేపటి నుంచి తీసుకుపోయేటువంటి పోరాటంలో అందరూ పాల్గొనాలని, మన హక్కులు మనం సాధించుకున్న దానికి ప్రతి ఒక్కరు ముందరికి రావాలని, ప్రతి ఒక్కరికి కూడా ఏదో పోలీసులు పెట్టి బెదిరించాలనుకుంటే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, రాయలసీమ ప్రజలు, రాయలసీమ, ప్రకాశం, ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు తిరిగినారంటే మీ ప్రభుత్వమే కాదు, ఎవరు అడ్డుపడినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు మిమ్మల్ని వదలము. మీరు పూర్తి చేయడానికి, ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి, రైతుల ప్రయోజనాలు ఏమైనా పోయినా పర్లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొట్టమొదట రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపడతారు. చేపట్టి దాన్ని పూర్తి చేసి అనతి కాలంలోనే మళ్ళా ఈ 6 జిల్లాల ప్రజలకు సాగునీరు అందించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా అది సాధించి తిడతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్ని జిల్లాల నాయకులకు, ప్రజలకు, రైతులకు, అందరికీ, ప్రజా సంఘాలకు, రైతు సంఘాలకు మనవి చేస్తా ఉన్నాం.